హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. రీసెంట్గా మనం బాలయ్య అండ్ బోయపాటి కాంబినేషన్లో అఖండ తాండవం చూసాం. కొంతమంది అది ఏమంటున్నారంటే ఫ్లాప్ అని కొంతమంది అంటున్నారు, యావరేజ్ టాక్ కొంతమంది అంటున్నారు, అండ్ సూపర్ హిట్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అండ్ బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బాలయ్య బాబు కాంబినేషన్ అండ్ బోయపాటి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. 10 డేస్లో 10 రోజుల్లో ప్రకటనిస్తున్నా అని చెప్పేసి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. బాలయ్య బాబు అండ్ బోయపాటి కాంబినేషన్లో మరో మూవీ రాబోతుందంటను. జస్ట్ ఒక 10 డేస్లో ప్రకటనిస్తున్నా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే అది వైరల్ అవుతుంది. అది నిజమా అబద్ధమా? ఆల్రెడీ అఖండ 3 జయఖండ వచ్చింది కదా, థియేటర్లో చూపించారు కదా. సో బాలయ్య బోయపాటి కాంబినేషన్లో అఖండ 3 ఆల్రెడీ ఉంది. అది కాకుండా ఇంకో సినిమా కూడా వస్తుందేమో మేబీ. ఎందుకంటే వరుసగా ఇన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మొన్న అఖండ 2 అయితే ఇంకా పెద్ద హిట్ అయింది, అఖండకు మించిన హిట్ వచ్చింది. అండ్ కాబట్టి అండ్ ఇకపోతే ఒకసారి నువ్వు అన్నావు ఇందాక ఈ సినిమా ఫ్లాప్ అని మాట్లాడుతున్నారు. నేను ఆన్లైన్లో అదే పనిగా పుష్పని అండ్ దీన్ని పాడు చేసిన వాళ్ళని చూశాను. ఓకే, ఏం ఉండదు అంటే అదేంటో తెలీదు. సినిమా చూస్తే మాత్రం అందరూ అరే ఇంత బాగుంది, ఈ సినిమాని మేము ఎందుకు మిస్ అయ్యామని వాళ్ళు అంటారు. థియేటర్లకి జనాలను వెళ్ళనీయకుండా ఫ్లాపు 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 ఫ్లాప్ అని న్యూస్లు రైన్ చేస్తూ ఉంటారు. అదే పనిగా పెయిడ్ మీడియా పార్టీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాయించుకుంటారా లేకపోతే ఇంకెందుకు రాయిస్తారో తెలియదు. కానీ సినిమా అయితే నిజంగా హిట్. 1 సెకండ్ ఎక్కడ ఫ్లాప్ అయింది అక్కడ చెప్పు. కూర్చున్నంతసేపు ఎవరిని ఇబ్బంది పెట్టలా, మ్యూజిక్ కంటిన్యూస్గా ఉంది. అండ్ ఈ మితిమీరిన అతి సన్నివేశాలని మనం చాలా సినిమాల్లో చాలా రకాలుగా చూసాం. బాలయ్య చేస్తే తప్పేంటి అంటే మూవీ మొత్తం ప్రవచనాలే ఉన్నాయి. నీకు చెప్పాల్సిందే నేను సనాతన ధర్మం కాబట్టి. ప్రవచనం కాకుండా ఏం చెప్తారమ్మా? ఇప్పుడు గరికపాటి ప్రవచనాలైనా లేకపోతే ఇంకొక ఆయన ప్రవచనాలైనా లేదా చిన్నజీయర్ స్వామి అయినా వాళ్ళు కూర్చొని మీకు ఏంటి పెదరాసి పెద్దమ్మ కథలు చెప్తారా? మరి ఇక్కడ ఒక అఘోరా వచ్చి మేము దేవుడిని నమ్మని జనాలని ఉంటే వాళ్ళకి 4 ఎగ్జాంపుల్స్తో కాసేపు చెప్పాలిగా. చెబితే తప్పు, చెప్పకపోతే సనాతన ధర్మం అని చెప్పి మాకేం చెప్పలేదని మళ్ళీ అదో కంప్లైంట్ ఎక్కడుంది చెప్పు. అండ్ ఇంకోటి ఏంటిది అంటే మూవీలో పర్ఫెక్ట్ విలన్స్ క్యారెక్టర్ పడలేదు అని చెప్పేసి అది కూడా ఒక విమర్శ ఉందండి. 1 సెకండ్, నీకు ఈ సినిమా బాలయ్య కోసం వెళ్ళారు, 2 బాలయ్యలు ఉన్నారు, పర్ఫెక్ట్ విలన్స్ పండలేదు అని అన్నారు కదా. ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేశాన్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది ఫేమస్ అవ్వాలి, విలన్ కాదు అక్కడ. ఆ విలన్ చేసే చర్య ఇక్కడ ఫేమస్ అయితే దాన్ని మనం అది మూఢో నమ్మకంగా మార్చడమో లేకపోతే జనాలకి బుద్ధి చెప్పడమో చేయాలి. ఇప్పుడు ఏంటి, ఒకడు వచ్చి తాంత్రిక విద్యల్ని పరిచయం చేశాడు, ఆ తాంత్రిక విద్యల మీద ఫోకస్ పెట్టేసి జనాలను అటువైపు వెళ్లకుండా చేయాలి. ఎంతసేపు వీనిదని నేను గ్రేట్ అనిపించవద్దు అక్కడ. నెక్స్ట్ ఇంకొకటి, ఆ తర్వాత అమ్మాయిని ఏదో చేయడానికి వాళ్ళు వచ్చారు. అక్కడ ఏంటి చర్య, వ్యాక్సిన్ అక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ ఫైట్ జరిగిందే తప్ప నేను చాలా గొప్పోని నేను చాలా బలవంతుని రండిరా నేను గుద్దుతానని గుద్దలేదు అక్కడ. అలాంటి హీరోల సినిమాలు చూసి అలవాటయ్యి ఇట్లా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ హీరో అంటే సినిమాని నడిపించాలి, కథానాయకుడు. ఆయన గ్రేట్ కాదు. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే మనకి ప్రతి సినిమాలలో అసలు దేశంలో ఎవరూ సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లం వస్తుంది. పెద్ద పెద్ద కండోలు తిన్న విలన్లు ఉంటారు, ఎట్లుంటారు. ఒక పక్క పలిచిన హీరో వచ్చేసి గబా గుద్దేసి వాడిని గుద్దేసి లాజిక్ లేదు దాన్ని సాల్వ్ చేసి వెళ్తాడు. ఈడే సాల్వ్ చేయాలి. ఒకడున్నాడు వాడొస్తేనే ఇది అవుతుంది. నో యార్, అక్కర్లా అట్లాంటి సినిమాలకు అలవాటు పడి ఎంతసేపు వాడు అడిగేస్తే దుమ్ము, వాడు కళ్ళోడు పెడితే వీజీలు, వాడు స్టెప్ వేస్తే అబ్బాబాబాబా ఏంది పెంట. వాడు అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ అఖండలో ఏంటి, ఆ టైంకి సిట్యువేషన్ నిన్ను ఉగ్రరూపంలా మార్చాలి. నీ గొప్ప కోసం నువ్వు ఫైట్ చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప, ఓకేనా, ఆడపిల్ల చున్నీ తీయబోతుంటే అక్కడ ఫైట్, నెక్స్ట్ ఆడపిల్లని ఇంకేదో చేయబోతుంది అక్కడ ఇంకో ఫైట్, మానభంగం, సిట్యువేషనల్ ఫైట్. ఆ సిట్యువేషన్కి వాడికి ఆ కోపం రావాలా. ఇప్పుడు అఖండలో ఆ పిల్లని చంపేస్తున్నారు, దేశానికి కావాల్సిన వ్యాక్సిన్ తీసేస్తున్నా, పిల్లని చంపేస్తున్నారు. పైకి ఒకటి ఉంది, నీకు ఇచ్చిన మాట నీకు టైంకి నేను వస్తాను అని. అండ్ నెక్స్ట్ అఖండలో బాలయ్య లేడు, బాలయ్య శివగణ అని శివుడే చెప్పాడు. అవునా, అంటే ఒక దైవత్వం నడిపిస్తుంది కథని. సో ఆ డివోషనల్ ఫీల్తో చూడాలి. దైవత్వం ఉన్న క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ గొప్పలాలు చెప్పుకోరు, నేను తోపుని నేను తురుముని అని. జనాలకి
ఏదో ఒకటి చెప్పాలి. అది మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే అదేంటిది, ఒక పంతులు అరగంట సేపు 10 నిమిషాలు ఏదైనా అబ్బాయి ఎప్పుడు వస్తుంది రా బాబు అని అంటారు, వినడానికి ఇష్టపడట్లా. అదే ఏదన్నా కత్తి లాంటి స్టోరీ చెప్పు, క్రైమ్ స్టోరీ చెప్పు, బాబా తర్వాత ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఇట్లా తయారయ్యారు మనుషులు చెప్పాలంటే. అండ్ అఖండ ఫ్లాప్ కాదమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్ట్రాటజీ రన్ అవుతుంది బయట. ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని పాటలు రిలీజ్ అవుతాయి, అవి వింటే చెవులో విషం, రెండోసారి వినబుద్ధి కాదు. కానీ అదే పనికి ఎక్కడ చూసినా అదే వినిపిస్తూ ఉంటుంది మనకి. లైక్ రీల్స్ లో కానీ ఎక్కడలో కానీ వినిపించి ఇది హిట్ అని బలవంతంగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు అది హిట్ కాదు. విన్న ప్రతిసారి ఎగ్జాక్ట్లీ హిప్నటైజ్ టైప్. అది విన్న ప్రతిసారి ఏంటంటే అమ్మో అసలు ఇంత బతుకు ఈ పాటలు ఎందుకు వింటున్నాం రా అని అనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి, ఆ థియేటర్లు ఎవడు ఉండడు, అయినా సరే అది అదే ఫస్ట్ డే 200 CR, సెకండ్ డే 500 CR, థర్డ్ డే అసలు మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అట్లా మీడియాని మేనేజ్ చేస్తా అదే పనిగా వార్తలు రాసుకునే వాళ్ళు ఉంటారు. జనాలు వచ్చేసి అవునా హిట్ అని అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడరు సినిమాని, అంటే థియేటర్కి వెళ్లకుండా ఆపాలి జనాల్ని. రిలీజ్ అయ్యే సినిమాల్ని ఇబ్బంది పెట్టాలి, రిలీజ్ అయిన తర్వాత అది ఫ్లాప్ అని చెప్పాలి. పుష్పని అలాగే చేశారు, దేవర్ని కూడా అలాగే చేశారు, అఖండ 2 కూడా ఏం తక్కువ అలాగే చేశారు యాక్చువల్గా చెప్పాలి. కానీ సినిమా చూసిన తర్వాత అందరి అభిప్రాయాలు మారలే. పుష్పకి అయితే ఫ్లాప్ టాక్ అనే వచ్చిందా, తర్వాత మన ఫ్లాప్ సినిమా తర్వాత ఆల్రెడీ 3 గంటల సినిమానే ఫ్లాప్, మరి 20 నిమిషాలు మళ్ళీ యాడ్ చేసినా సరే మళ్ళీ ఎగబడి ఎందుకు చూసారు? ఇప్పటికీ ఓటీటీలో రిపీటెడ్గా ఎందుకు చూస్తున్నారు? బికాస్ సినిమా బాగుంది. దేవర్లో కూడా ఒక మెసేజ్ ఉంది, దేవర్ని అలాగే ఇబ్బంది పెట్టారు. సినిమా బాగుంది. అఖండలో కూడా ఒక మెసేజ్ ఉంది మా. అక్కడ నీకు బాలయ్య చెప్పట్లా, నీకు అక్కడ బాలయ్య రూపంలో ఒక దేవుడు ఉన్నాడు, ఒక శివగణం ఉంది అక్కడ, నీకు ఏదో చెప్తుంది. మీరందరినీ దేవుడు లేడు నమ్మించే ప్రయత్నంలో శత్రుదేశం ఏదో చేసింది, అది కుంభమేళాన్ని టార్గెట్ చేసి. సో నీలో ఉన్న ఇప్పుడు అందరికి దేవుడు నిజంగా ఉన్నాడా, ఉంటే కనబడమను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పిన సినిమా. ఇట్లా కాదు ఆలోచించకండి, ఇలా ఆలోచించండి. 2 సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు, ఒక ఫోన్ ఎగ్జాంపుల్, ఇంకేదో ఎగ్జాంపుల్, అంతే. ఫోన్ ఎత్తకపోతే నువ్వు ఎత్తనట్ట చచ్చినట్ట, ఇట్లాంటి ఎగ్జాంపుల్ చిన్నవి చెప్పి సినిమా నెట్టుకొచ్చాడు. దాన్ని ఫ్లాప్ అనేసి నిన్ను హిప్నోటైజ్ చేస్తున్నారు. అంటే మీరు చూసినా కూడా ఇలా అనాలి. నీకు తెలుసా బాలయ్య ఒకప్పుడు నిజంగా ట్రోల్ కంటెంటే, సినిమాలన్నీ ట్రోల్ చేసేవాళ్ళు, చేసే ప్రతి విన్యాసాన్ని ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి విన్యాసాలు సృష్టించి ఆయన చేతే చేయించాలి అని డైరెక్టర్స్ వెంటబడుతున్నారు, ఆయన చేస్తున్నాడు. అలాంటివి చూడడానికి జనాలు వస్తున్నారు. నిజంగా చెప్పండి, ఇప్పుడు ఆ దిష్టిది బాలయ్య చేయగలడు, ఇంకెవరు చేయలేరు. అండ్ త్రిశూలం తిరిగితే ఫస్ట్ సీన్లో ట్రోల్ చేశారు, సినిమాలో చూసాక మీ అభిప్రాయం మారలా. ఆయన శివుడి రూపంలో వచ్చాడు, మరి ఎన్ని విన్యాసాలను చేసి హీజ్ అ సూపర్ హీరో. నీకు తోరు హల్కు లాంటి వాళ్ళు గుద్దితే ఏదైనా పగిలితేనేమో అబ్బబ్బబ్బబ్బ అంటావు, మరి బాలయ్య దేవుడే వచ్చాడు మరి సూపర్ హీరో కాకుండా. దెన్ వై డోంట్ యూ ఫీల్? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక విలన్ని ఎవరన్నా నువ్వు ఇట్లా పొట్ట చీల్చి పేగులు బయటికి తీస్తే అది వైలెన్స్. అదే నరసింహ అవతారం వచ్చేసి విలన్ని ఇట్లా అనేసి ఇక్కడ తీస్తే ఇక్కడ ఉంటుంది తేడా, అంతే. విజువల్స్ అన్నీ సేమే. ఇప్పుడు నేను త్రిశూలం ఇసిరి విలన్ తల తీసేస్తే అది వైలెన్స్. అదే సాక్షాత్ అమ్మూర్తల్లో చేయని చెప్పి నరికితే డివోషనల్. చూసా విధానం చూడు, అఖండ కూడా హిట్. అండ్ దాన్ని కావాలని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది, అంత మించి ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు ట్రోల్ చేసిన వల్ల ఎవరెవరైతే చూడలేదో, మిస్ అయ్యారో, వీళ్ళందరూ మళ్ళీ ఓటీటీకి వచ్చిన తర్వాత పెద్ద హిట్ చేస్తారు ఆ సినిమాని, ఎగబడి చూస్తారు. అరే ఇంత ఎలా మిస్ అయ్యాం మేము థియేటర్లో అని. అట్లా ఉంటాయి, అది పరిస్థితి. అక్కడ హిట్. ఇకపోతే హిట్ సినిమా కాబట్టే పార్ట్ 3 ఉంది దీనికి. ఓకే, హిట్ సినిమా కాబట్టి పార్ట్ 3 ఉంది. హిట్ కాంబినేషన్ కాబట్టి వీళ్ళు ఇంకో సినిమాని కూడా అనౌన్స్ చేస్తున్నారు. లైక్ ఎట్లా అంటే అన్న ఇంకో అనౌన్స్ చేసే మూవీ కూడా అఖండలా ఉండబోతుందా, లేదా లెజెండ్ టైపా, లేదంటే సింహ టైపా, ఎలా ఉండబోతుంది? ఆయన ఇష్టం, బోయపాటి ఇష్టం. బాలయ్యని ఎన్ని రకాలుగా చూపించాలని ఆయన అనుకుంటే అన్ని రకాలుగా చూపిస్తాడు. ఆయనకు ఆ గ్రాండియర్ అలవాటు అయిపోయింది, వీళ్ళిద్దరు కూడా మంచిగా కుదిరింది, ఇంకేం కావాలి చెప్పు, ఆ సినిమా కూడా హిట్ అవుతుంది అంతే. అంటే ఈ కాంబినేషన్ వస్తే హిట్ అవుతుంది అనేది అయితే ట్రస్ట్ చేస్తాను, 100% హిట్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.